హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 907 యూట్యూబ్ ఛానల్. అసలు బిట్ కాయిన్ అంటే ఏంది, క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, బిట్ కాయిన్ ఏ విధంగా యూజ్ చేస్తారు, క్రిప్టో కరెన్సీ ఏ విధంగా యూజ్ చేస్తారు. అసలు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అనేది మన ఇండియాలో లీగల్. ఇండియాలో బిట్ కాయిన్ని బ్యాన్ చేసి దాని తర్వాత ఎందుకు అన్బ్యాన్ చేయడం జరిగింది, దానికి రీజన్ ఏంది, అసలు అన్ని కంట్రీస్లో బిట్ కాయిన్ని క్రిప్టో కరెన్సీని యూజ్ చేస్తున్నారు, మన ఇండియాలో ఎందుకు సడన్గా బ్యాన్ చేయడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ అన్బ్యాన్ ఎందుకు చేయడం జరిగింది, అసలు బిట్ కాయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, క్రిప్టో కరెన్సీ ఆల్సో అసలు వాటి సర్వర్లు ఏ విధంగా ఉంటుంది, అసలు మైనింగ్ అంటే ఏంది అనేది వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే అర్థం కాదు. సో వీడియోలోకి వెళ్దాం. బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. దీన్ని మనం డైరెక్ట్ టచ్ చేయలేం, చూడలేం. అండ్ దాని యొక్క ట్రాన్సాక్షన్ అనేది చూడొచ్చు కానీ దాన్ని హ్యాక్ చేయలేం. అండ్ హ్యాక్ చేయాలనుకున్న ఎవరితో కాదు, ఎందుకంటే దాంట్లో బ్లాక్ చైన్ అని ఉంటుంది. అండ్ ముఖ్యంగా బ్లాక్ చైన్ అంటే ఏందో కూడా చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఈ బిట్ కాయిన్ అనేది ఎప్పుడు క్రియేట్ చేయడం జరిగిందంటే 3rd January 2009 సతోషి నకమోటో. సో పర్సనా అతే గ్రూపా లేకుంటే టీమ్ ఆర్గనైజేషన్ తెలియదు. సో వాళ్ళు దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే క్రియేట్ అంటే 9 pages డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతో 3 January 2009 ఇది రిలీజ్ కావడం జరిగింది. సో ఆ టైంలో దీని యొక్క వాల్యూ 1 బిట్ కాయిన్ యొక్క వాల్యూ అనేది 4 నుంచి 5 రూపీస్ 6 రూపీస్ ఉండే. కానీ ప్రజెంట్ 2025 దాని యొక్క రేట్ అనేది ఇండియా కరెన్సీలో 77 lakhs ఉంది ప్రజెంట్ 1 బిట్ కాయిన్. సో అప్పటికిప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో అసలు బిట్ కాయిన్ అనేది ఏ విధంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్గా బిట్ కాయిన్ అనేది బ్లాక్ చైన్ ద్వారా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే వన్ పర్సన్కి అమౌంట్ సెండ్ చేసినప్పుడు మధ్యలో జరిగే దాన్ని బ్లాక్ చైన్ అంటారు. అయితే ఈ వర్క్ అంటే 1 person నుంచి 1 personకి అమౌంట్ సెండ్ చేసే టైంలో బ్లాక్ చైన్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చైన్ అనేది లెడ్జర్స్ రూపంలో చాలా లెడ్జర్స్, కొన్ని thousands ఆఫ్ లెడ్జర్స్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఆ లెడ్జర్స్లో ఉన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని అక్కడున్న సమ్ పర్సన్స్ లేకపోతే సమ్ టీమ్స్ వర్క్ చేసి ఆ మ్యాథమెటిక్ పజల్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు 1 person నుంచి 1 personకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంటే చూడు, ఆ ట్రాన్స్ఫర్ని వెరిఫై చేయడానికే ఈ మైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మైనింగ్ ప్రాసెస్ చేసే వాళ్ళని మైనర్స్ అంటారు. సో ఈ మైనింగ్ ప్రాసెస్ మనం చేయలేమంటే చాలా కష్టం. ఎందుకంటే దీనికి మైనింగ్ చేయడానికి కూలింగ్ సిస్టమ్ ఉండాలా, అదేవిధంగా అధికంగా కరెంట్ అవసరం ఉంటుంది, సర్వర్స్ అది పెద్ద సర్వర్స్ తీసుకోవాలా. సో చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి చాలా కష్టం. అండ్ ఈ మైనర్స్ వాళ్ళు పెద్ద పెద్ద సర్వర్స్ వాడి అందులో పజిల్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రివార్డ్స్ ఏంటంటే ప్రజెంట్ 3.15 బిట్ కాయిన్స్ ఇస్తారు. సో 2009 ఏంటంటే అప్పుడు వాళ్ళకి 50 బిట్ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ దీని యొక్క వాల్యూ పెరిగిపోవడం వలన 3.15 బిట్ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్సన్ నుంచి 1 personకి అమౌంట్ వెళ్ళిపోతుంది. బ్లాక్ చైన్ అనే సర్వర్లో చాలా కంప్యూటర్స్, చాలా సర్వర్స్ ఉంటాయి. అందువల్ల దీన్ని హ్యాక్ చేయడం కుదరదు, కష్టం, చాలా అసలు జరగదు. అందుకే సతోషి నకమోటో ఈ బ్లాక్ చైన్ సర్వర్ని పెట్టడం జరిగింది. అందుకే ఇది బాగా సేఫ్. అండ్ దీనికి లిమిట్ లేదు, అథారిటీస్ లేవు, దీనికి ఆర్గనైజేషన్ లేదు. సో అందుకే దీని యొక్క వాల్యూ అనేది చాలా పెరిగిపోవడం జరిగింది. సో మెనీ కంట్రీస్ కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది ఇండియాలో కూడా యూజ్ చేయడం జరిగింది. కానీ 2018 దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేయడం జరిగిందంటే ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకున్నది. ఏంటంటే దీనికి లిమిట్ లేదు, అథారిటీస్ లేరు, బ్యాంక్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, ఇవన్నీ లేవు కాబట్టి ఇది చాలా రిస్కీ ప్రాసెస్ కాబట్టి అందుకే దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇంటర్నెట్ మొబైల్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకుని ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది 2018. ఏమని, క్రిప్టో కరెన్సీ కాయిన్ ఎందుకు బ్యాన్ చేసింది ఆర్బీఐ. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలా కంట్రీస్ బిట్ కాయిన్ యూజ్ చేయడం వల్ల చాలా వర్క్ అనేది సులువుగా అయిపోతుంది, డెవలప్మెంట్ కూడా చాలా అధికంగా జరుగుతుంది. ఈ బిట్ కాయిన్ వల్ల మనం ట్రాన్సాక్షన్ కూడా తొందరగా వేసుకోవచ్చు అని సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ కేసు అనేది 2020 సాల్వ్ కావడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏంటంటే బిట్ కాయిన్ మళ్ళీ అన్బ్యాన్ చేయడం జరుగుతుంది, ఇండియాలో కూడా లీగల్ అందరు యూజ్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇండియాలో
బిట్ కాయిన్ అనేది లీగల్ కావడం జరిగింది. దాని తర్వాత నుంచి అందరూ యూజ్ చేయడం జరిగింది. సతోషి నకమోటో లిమిట్ పెట్టిండు. ఎంత అంటే 21 మిలియన్స్ బిట్ కాయిన్స్ మాత్రమే యూజ్ చేయాలా, అదే లిమిట్, అదే లాస్ట్ లిమిట్, అంతకు మించి యూజ్ చేయడం ఉండదు అంత చెప్పడం జరిగింది. కానీ ఈ 2009 క్రియేట్ చేయడం జరిగింది. ప్రజెంట్ 2025 ఇప్పటికి 18.9 మిలియన్ బిట్ కాయిన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా ఓన్లీ 2.1 మిలియన్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా నిండిపోతే 21 మిలియన్స్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. లిమిట్ కూడా అయిపోతుంది. దాని తర్వాత నుంచి బిట్ కాయిన్ యొక్క ప్రైస్ అనేది చాలా అధికంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఓకే, మన ఇండియా రూపీస్లో 1 రూపీ అంటే 100 పైసలు. కానీ ఒక బిట్ కాయిన్ అంటే 10 కోట్ల సతోషియాలు. దాని వాల్యూ ఆ విధంగా ఉంది. క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ ఒకటే కాదు. క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ లాగా చాలా ఉన్నాయి. వీటన్నిటిని క్రిప్టో కరెన్సీ అంటారు. అండ్ ఆల్సో దీన్ని డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ దగ్గర జరిగింది తెలుసుకుంటున్నాం. సో దీన్ని డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ అంటారు. సో అదేవిధంగా డిజిటల్ కరెన్సీ, ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే ఇది కూడా డీసెంట్రలైజేషన్ కరెన్సీ అని కూడా అనడం జరుగుతుంది. దీనికి లిమిట్ ఉండదు. బిట్ కాయిన్కి ఎంత అంత సెండ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం నార్మల్గా హ్యాండ్ క్యాష్ పట్టుకున్నట్టు పట్టుకోరాదు. ఓకే, అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని హ్యాక్ చేయడానికి చాలా కష్టం. ఇంకొకటి 1 రూపీ అనేది కరెన్సీ. ఫోన్పే, గూగుల్ పే, విజా అనేది సర్వర్లు. కరెన్సీ వేరే, సర్వర్లు వేరే. కానీ ఈ బిట్ కాయిన్లో మాత్రం కరెన్సీ, సర్వర్ రెండు ఒకటే కాబట్టి హ్యాక్ చేయడం చాలా కష్టం. సో అందుకే బిట్ కాయిన్ అనేది లిమిట్ లేదు, దీనికి అథారిటీస్ లేరు, అందుకే దీనికి ఆర్గనైజేషన్ లేదు. అందుకే దీన్ని అధికంగా యూజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క వాల్యూ కూడా చాలా అధికంగా ఉంది. అండ్ దీన్ని చాలా కంట్రీస్లో యూజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అధికంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాడడం జరుగుతుంది. ఇండియాలో కూడా వాడడం జరుగుతుంది. అండ్ దీని లాస్ట్ లిమిట్ ఇంకా 2.1 మిలియన్ మాత్రమే. సో 2.1 మిలియన్ బిట్ కాయిన్స్ క్రియేట్ చేయడం అయిపోయింది అనుకో, లిమిట్ అయిపోయినట్టే మొత్తం, అంతే, అంతమించి లేదు. అప్పుడు దీని వాల్యూ అనేది హైగా పెరిగిపోతుంది. సో ఈ వీడియోలో మొత్తం నేను బిట్ కాయిన్స్ అంటే ఏంది, కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అంటే ఏ విధంగా వాడుతుంది, సో డిజిటల్ కరెన్సీ అంటే ఏంది, అండ్ డిజిటల్ కరెన్సీలో డీసెంట్రలైజ్డ్ కరెన్సీని ఏ విధంగా యూజ్ చేస్తారో, లిమిట్ ఎంత ఉంటుంది, అన్లిమిటెడ్ అని చెప్పడం జరిగింది. సో వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు సెలవు. అండ్ థ్యాంక్ యూ, బాయ్.